బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 3 ప్రతిపాదిత హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టులపైన సమీక్ష చేపట్టారు సీఎం. తెలంగాణ మీదుగా 3 హై స్పీడ్ రైలు మార్గాలకు ప్రణాళికపై అధికారులతో మాట్లాడారు. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు మార్గాలకు ప్రభుత్వం ఇప్పటికే అలైన్మెంట్లు ఖరారు చేసింది. ఇంకా ప్రతిపాదన దశలోనే హైదరాబాద్ అమరావతి హై స్పీడ్ రైలు మార్గం ఉంది. ఈ అలైన్మెంట్పై కూడా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. వికారాబాద్, కృష్ణా, డోర్నకల్, గద్వాల, కల్వకుర్తి, మాచర్ల మార్గాలపై కూడా మాట్లాడారు సీఎం. ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ సమావేశానికి హాజరయ్యారు. R&B స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ఇంకా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టులపైన ఇంకా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపైన వాటి పురోగతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష గావిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇప్పటిదాకా ఎటువంటి అవుట్పుట్స్ చర్చించారు? రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రైల్ నెట్వర్క్ను మరింతగా వేగవంతంగా పురోగతి సాధించేందుకు ఎటువంటి కసరత్తు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది? కమాండ్ కంట్రోల్ సెంటర్కి సంబంధించి ముఖ్యమంత్రి ఒక కీలక సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంకి రావాల్సినటువంటి ప్రత్యేక రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఇటు హైదరాబాద్ టు ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించి బుల్లెట్ ట్రైన్లతో పాటు స్పీడ్ ట్రైన్లకు సంబంధించినటువంటి దానిపైన సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షకు సంబంధించి కూడా సిఎస్తో పాటు ప్రభుత్వ సలహాదారు సంబంధించిన వేం నరేందర్ రెడ్డి, మరోపక్క ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు పలువురు రైల్వే శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి అంటే ఫ్యూచర్ సిటీ కావచ్చు, అయితే త్రిబుల్-ఆర్కి సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్ రైల్వే లైన్ సంబంధించినటువంటి కావచ్చు, మిగతా జిల్లాలకు కనెక్టివిటీ ఉన్నటువంటి మరికొన్ని రైల్వే లైన్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అందరికీ అంటే రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ ప్రాజెక్టుల అంశానికి సంబంధించి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని స్పీడప్ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాద్ కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులు వీలైనంత త్వరగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక మరో ప్రాజెక్ట్ సంబంధించి తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించి ప్రత్యేక రైల్వే లైన్ అంటే ఎక్కడైతే హైదరాబాద్ సంబంధించి ప్రత్యేక ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అక్కడ ప్రత్యేక రైల్వే లైన్, ఎందుకంటే గూడ్స్కి సంబంధించి కావచ్చు, ఇతర సరుకులకు సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక రైల్వే లైన్ ఉండాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇక భారత్ ఫ్యూచర్ సిటీ టు మరోపక్క అమరావతి మీదుగా బందర్ పోర్టుకు సంబంధించి కూడా ఒక రైల్వే లైన్ అనేది కూడా ఉండాలి. దీనికి సంబంధించి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంటే హైదరాబాద్ టు విజయవాడ అది కూడా భారత్ ఫ్యూచర్ సిటీకి నుంచి అమరావతి వరకు కూడా ఉండాలి లైన్ అంటే అటువైపుగా మరోపక్క బందర్ పోర్టు అంటే ఆ సీ పోర్ట్ సంబంధించి విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, తెలంగాణ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కూడా ఈ యొక్క లైన్ చాలా కీలకమని కూడా ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. కానీ అనుసంధానంగా ఈ లైన్ సంబంధించి కూడా గ్రీన్ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ ఆవశ్యకతకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి వివరించారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా దానికి అనుబంధంగా ఉండేటువంటి అలైన్మెంట్ రైల్వే లైన్ ఏదైతే ఉందో అది దాని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు దాన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాము అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అధికారులకు వివరించారు. ఆ రైల్వే లైన్ ఉండాల్సినటువంటి ఆవశ్యకతకు సంబంధించి కూడా పూర్తిగా కూడా అంచనాలకు సంబంధించి కావచ్చు, ప్లానింగ్ సంబంధించి కావచ్చు, అనుమతులకు సంబంధించి కూడా వాటి ఎలా ఉండబోతుంది ఈ రైల్వే లైన్ అనే అంశంపైన కూడా ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. ఇక భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కూడా కొత్త రైల్వే లైన్లు ఉండాలి. ఇక ప్రతిపాదనను పరిశీలించాలని కూడా సూచించాడు అధికారులకు సంబంధించి. ఎందుకంటే పూర్తిగా అధికారులు ముఖ్యమంత్రి ఆలోచనలకు విధంగా ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం కూడా మీరు ఇవన్నీ కూడా ఫ్యూచర్లో అంటే రాబోయే 100 సంవత్సరాలకు అనుగుణంగా కూడా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇండస్ట్రియల్ సెక్టార్తో పాటు అన్ని రకాల విభాగాలకు కూడా ఈ యొక్క రైల్వే లైన్లు అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని శాంక్షన్ అయినటువంటి రైల్వే లైన్లు కావచ్చు, కొన్ని ప్రతిపాదనలో ఉన్నటువంటి రైల్వే లైన్లు కావచ్చు, అంటే పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే లైన్ల అన్నిటికీ సంబంధించి సమీక్ష ఇంకా కొనసాగుతుంది. శంషాబాద్ నుంచి చెన్నై వరకు సంబంధించినటువంటి బుల్లెట్ ట్రైన్ కోసం కూడా కొత్తగా రైల్వే
కనెక్టివిటీ అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కూడా మరొకసారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే శంషాబాద్ నుంచి నేరుగా చెన్నైకి వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైన్ సంబంధించినటువంటి వ్యవహారం ఒక పక్కన అమరావతితో పాటు మరో పక్క చెన్నైకి సంబంధించి పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ రైల్వే లైన్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించాలి, వాటి స్పీడప్ చేయడానికి కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ప్రస్తుతం రైల్వే లైన్లతో పోలిస్తే కొత్త రైల్వే లైన్లకు సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి రైల్వే లైన్లకు సంబంధించి కాకుండా కొత్తగా వచ్చే రైల్వే లైన్ల ద్వారా దూరంగా తగ్గుతుంది అన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి అధికారులు వివరించారు. కాబట్టి వాటిపైన ఆలోచన చేయాలి, వాటికి అనుగుణంగా కూడా మీరు ముందస్తు రైట్ వాసు అంటే ప్రణాళిక అనుకుంటున్నారా? పలానా సంవత్సరం వరకు అది కంప్లీట్ కావాలి, ఇప్పుడు హై స్పీడ్ రైలు అంటున్నాము, సో దాంట్లో ఈ టైం కల్లా కంప్లీట్ కావాలి అన్న దాని మీద స్పష్టమైన దిశానిర్దేశం, స్పష్టమైన ప్రణాళిక వేసుకునేటువంటి అవకాశం ఉందా ఈ మీటింగ్లో? ఖచ్చితంగా కూడా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఏదైతే రైల్వే లైన్లకు సంబంధించి చాలా కాలంగా ప్రపోజల్ ఉన్నటువంటి లైన్లు కూడా అంటే ఇటు మాచర్ల లైన్ కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించిన ఇతర లైన్లన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి, సర్వే పూర్తయిపోయింది, కానీ ఎందుకు ఆ పనులు సాగటం లేదు అన్న అంశంపైన సమీక్ష జరుగుతూ ఉంది. ఇక ప్రధానమైనటువంటి లైన్లకు సంబంధించి ఎందుకంటే స్పీడప్ చేసినట్టయితే రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రణాళికబద్ధంగా మీరు ప్లానింగ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దానికి సంబంధించి పర్మిషన్లు, భూసేకరణ, ఇతర అంశాలకు సంబంధించి కేంద్రంతో రావాల్సినటువంటి నిధులు కావచ్చు, పర్మిషన్లు కావచ్చు, వీటన్నిటిపైన పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే సమీక్ష కొనసాగుతుంది, మరి కాసేపట్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష గావిస్తున్నారు. 3 ప్రతిపాదిత హై స్పీడ్ రైళ్లు, తర్వాత ఇంకా రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పురోగతి వేగంగా సాధించేలా అధికారులతో డిస్కస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.